హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలు ప్రవీణ్ కిచెన్స్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అయితే అయిందనమాట. ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. యాక్చువల్గా పిల్లలైతే స్కూల్ నుంచి అయితే ఇప్పుడు వచ్చేసారండి. మార్నింగే వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పనుల వల్ల బిజీ ఉంటాం కదండి. పిల్లల్ని స్కూల్కి రెడీ చేయడం, ఇంకా టిఫిన్ తినిపించడం, ఇంకా అందువల్ల మార్నింగ్ అయితే వ్లాగ్ అయితే చేయలేదన్నమాట. ఇంకా 12:30కి అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ నా ఛానల్లో వీడియోస్ రాక 6 మంత్స్ అయితే అయ్యిందండి. టైం కుదరట్లేదు. పిల్లలు అందులో కాస్త అల్లరి ఎక్కువ చేస్తుండ్రి. మా కేర్ టేకర్ కూడా లేదనమాట. ఇంకా అదొకటి, ఇంకా మెయిన్ రీజన్ వచ్చేసి ఇండ్లు అనమాట. ఇండ్లు తీసుకునే దాంట్లో కూడా మేము చాలా అంటే చాలా బిజీగా ఉండింటిమి. నా ఛానల్లో నేను 6 మంత్స్ అయింది కదా అండి ఈ వీడియోస్ తీయక. ఇంకా వీడియోస్ అన్నా చేద్దామని స్టార్ట్ చేశాను అనమాట. మీకు వీక్లో 2 వీడియోస్ కానీ 3 వీడియోస్ కానీ మ్యాక్సిమం ట్రై చేస్తానండి ఒక వీక్లో అయితే నేను. మీకు డైలీ వ్లాగ్స్లో అయితే కుకింగ్ వీడియోస్ వస్తాయండి. నా డైలీ రొటీన్ లైఫ్ వీడియోస్ వస్తాయి, పిల్లల వీడియోస్ వస్తాయి, అన్నీ వస్తాయండి. మ్యాక్సిమం ట్రై చేస్తానన్నమాట. అంత మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇప్పుడు నేను నా ఇంట్లో ఎలా ఉంటాననేది మీకు చూపిస్తానండి, ఒకదాని తర్వాత ఒకటి. మార్నింగే 6కే వస్తుందన్నమాట మా మేడ్ అయితే. మార్నింగే వచ్చి అన్ని వెజిల్స్ అన్నీ క్లీన్ చేసిపోయిద్ది. ఇంకా కింద సెల్లార్ అంతా క్లీన్ చేస్తుందండి. కింద కార్ పార్కింగ్ అయితే చాలా ఉందండి మాది. అది ఇంకా మాకు అవ్వదని మేము మెయిన్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఓన్లీ కింద కార్ పార్కింగ్, స్టెప్స్, ఇంకా ఇంటి ముందర బాల్కనీ, ఈ వెజిల్స్ అనమాట. దీనికి ఒకటే అనమాట మేము మెయిన్ అయితే తీసుకునేది. ఇంట్లో అయితే యాక్చువల్గా మెయిన్ అయితే పెట్టుకోలేదండి నేను. ఇంకా మార్నింగే పిల్లలకి దోశ అయితే వేసానండి. ఎక్కువ ఈ మధ్య టిఫిన్లోకి అయితే వాళ్ళు స్కూల్స్కి వెళ్తున్నారు కదా, దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీ ఇవే అనమాట నేను రెగ్యులర్గా చేసేది. ఈ మధ్య దోశ, ఇడ్లీ అయితే కాస్త ఎక్కువనే ఉందండి. ఎందుకంటే ఇన్స్టాంట్గా చేసి పెట్టి పంపించచ్చు అనమాట స్కూల్కి అయితే పిల్లలకి. ఇంకా దోశ పిండి మిగిలింటే కాస్త తీసిపెట్టి ఇంకా బయటైతే వేసాననమాట. ఇక్కడే అండి నేను వెజిల్స్ అయితే పెట్టుకునేదండి. ఈ వాషింగ్ మిషన్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్కి కూడా వేయాలన్నమాట బట్టలు అయితే. మా ఇంటి పక్కనైతే పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుందన్నమాట ఏరియా అయితే. అన్ని ఇండివిజువల్ హౌస్లు అండి, ఇండివిజువల్ హౌస్లు, మనకి డూప్లెక్స్లు. ఇంకా ఇది ఇంటి ముందర, అది ఇంటి పక్కన అనమాట. ఇది ఇంటి ముందర అండి, ఇంటి ముందర కూడా అవుతుంది. చాలా ఇండ్లు అయితే అవుతున్నాయండి. కాస్త డస్ట్ అయితే ఎక్కువగానే ఉందన్నమాట. అదే అపార్ట్మెంట్లో అయితే మనకు అంత డస్ట్ అనేది ఉండదన్నమాట. ఎంతైనా కానండి ఇండివిజువల్ హౌస్లకైతే కాస్త ఇదైతే ఉంటుందన్నమాట. అందులో మా ఇంటికి రోడ్డు అయితే లేదనమాట. ట్యాంకర్స్ ఉన్నాయి అక్కడ మా ఇంటి పక్కన అయితే. అక్కడ వాటర్వి బోర్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటర్ ట్యాంక్స్ వచ్చి అక్కడ ఎప్పుడు ఫిల్ చేసుకుంటా పోతూ ఉంటాయన్నమాట. అందువల్ల కూడా మాకు కాస్త డస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేశానండి. కానీ ఇక్కడ హౌసెస్ అయితే అన్నీ ఫిల్ అయిపోతే మనకు డస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఎందుకంటే హౌసెస్ అన్నీ ఫిల్ అయిపోతే మనకి ఆటోమేటిక్గా రోడ్ వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుందన్నమాట. ఏంటంటే ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అయితే మనకి తప్పదన్నమాట. అందులో ఇది ప్రైమ్ ఏరియా అండి. ప్రైమ్ ఏరియాలో ఎలాగైనా కాస్ట్ అయితే ఎక్కువ అండి. అసలు ఇప్పుడున్న స్థలం 1 మంత్ కల్లా సేల్ అయిపోతుందన్నమాట. అలా ఉందన్నమాట డిమాండ్ అయితే ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఆఫీసులకు అనేది దగ్గర అనమాట ఈ ఏరియా అనేది. అందుకని ఇక్కడ అంత కాస్టు. ఇక్కడ ఇప్పుడున్న ఇండ్లు కూడా 1 మంత్ కల్లా సేల్ అయిపోతున్నాయి అన్నమాట. అందువల్ల మేము కూడా తొందర తీసుకునేది బెటర్ అని ఇండ్లు అయితే మేము తొందర తీసేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకైతే ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పు అన్నం అయితే వండాను అనమాట. యాక్చువల్గా కుక్కర్ అయితే పోయిందండి. స్టీల్వి అయితే ఉన్నాయి, అవి తీయాలన్నమాట. ఇంక ప్రస్తుతానికి అయితే ఇలా అడ్జస్ట్ అవుతున్నాను. పిల్లలు వచ్చేసరికి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశానండి. ఈ మధ్య ఈ ఫ్రిడ్జ్లో వాటర్ లీకేజ్ కూడా ఎక్కువైందండి. కూరగాయలు కూడా చాలా పాడైపోతున్నాయి అన్నమాట. ప్లాన్ చేస్తున్నాము కాస్త వానలు పడితే మనకి ఏసీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ కాస్త తగ్గుతాయి కదా. మనకి ఎలాగో దసరా, దీపావళి ఆఫర్స్ అయితే వస్తాయి కదండి. అప్పుడైతే తీసుకోవాలనే ఆలోచనలు అయితే ఉన్నామన్నమాట నేను, మా వారైతే. ఇంకా పిల్లలైతే తినిపించి పడుకోబెట్టారు మా వారైతే. ఇంకా పూజ చేద్దామని మార్నింగ్ టైమ్స్ అయితే చేయట్లేదండి పూజ అయితే. ఎందుకంటే పిల్లలది ఉంటుంది కదండి పని. పిల్లలు రెడీ చేయాలి, స్నానం చేయించాలి, తినిపించాలి, అంతా పని ఉంటుందని నేను ఆఫ్టర్నూన్ అయితే పని చేసుకుంటాను అనమాట. 3 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుందండి నాకు. ఇంకా అన్నీ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చెప్పాను కదా డస్ట్ ఎక్కువ ఉంటుందని. ఎప్పటికెప్పుడు ఆ డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటే మనకి ఇల్లు ఎప్పుడు తలతల మెరుస్తూ ఉంటుంది అనమాట.
ఇంక ఇక్కడ టీవీ యూనిట్ అయితే క్లీన్ చేస్తున్నానండి. టీవీ యూనిట్ క్లీన్ చేశాక ఇంక టీపై కూడా క్లీన్ చేయాలనమాట. ఇంకా ఈ ఇల్లు ఆ ఇంటితో అపార్ట్మెంట్‌తో పోలిస్తే ఈ ఇల్లు అయితే కాస్త చాలా పెద్దదండి. హాల్ గానీ, బెడ్‌రూమ్‌లు గానీ కాస్త పెద్దగానే ఉన్నాయన్నమాట. ఇంట్లో కాస్త టైం ఎక్కువనే పడుతుందనమాట నాకైతే. ఇంక అన్నీ క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకున్నాకైతే మాపింగ్ అయితే పెట్టుకోవాలనమాట. యాక్చువల్‌గా ఈ వీడియో అయితే వెన్స్‌డేదండి. వెన్స్‌డే రోజు షూట్ చేశాననమాట. ఇంకా చెప్పాను కదండీ! ఎడిటింగ్ చేసుకోవాలన్నా, వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలన్నా పిల్లలు లేనప్పుడు, పిల్లలు పడుకున్నప్పుడే చేసుకుంటున్నాననమాట. ఎందుకంటే పిల్లలు లెగిస్తే ఏ పని చేయనివ్వరనమాట. వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటారనమాట. ఇప్పుడు అందులో కొత్తది ఒకటి కూడా యాడ్ అయిందనమాట. హోంవర్క్ కూడా చేయించాలి కదండీ! స్కూల్ పోయే పిల్లలకి. ఇంకా వాళ్ళు పడుకున్నాక, వాళ్ళు స్కూల్‌కెళ్ళాకైతే ఒకదాని తర్వాత ఒకటైతే క్లీన్ అయితే చేసుకుంటా ఉంటాననమాట. నాకంటూ రెస్ట్ అయితే అస్సలు ఉండదండి. ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాననమాట. ఇంట్లో అయితే ఏదో ఒకటి ఉంటదండి. బట్టలు మిషన్‌కేసుకోవడం, బట్టలు ఫోల్డ్ చేసుకోవడం, వెజిల్స్ అన్నీ బయటేయడం, ఇంకేంటివన్నా సర్దేటివి ఉంటే సర్దడము, ఏమైనా వెజిటేబుల్స్ గానీ, ఇంకా సరుకులు గానీ ఏమైనా తెస్తే అవన్నీ సర్దుకోవడం. ఇంకా ఎట్లా అంటే ఇండివిజువల్ హౌస్ అంటే కాస్త పనైతే ఎక్కువగానే ఉంటదండి. కింద ఏమన్నా డస్ట్ ఉన్నా ఇంకా అన్నీ క్లీన్ చేసుకోవడం. అందులో ఏమైందంటే ఇక్కడ ముందర రోడ్లు లేవు గదండీ మనకి. వానలు పడతాయి గదా! ఎక్కువ మనకి బురదైతే ఎక్కువుంటదనమాట. అది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మేలనమాట. ఎందుకంటే అదల్లా మనం ఇంట్లో అంతా తొక్కుతామనమాట. అందువల్ల కింద క్లీన్ చేసుకోవడం, పైన క్లీన్ చేసుకోవడం ఇలాగ అయిపోతుందనమాట నా టైం అయితే. ఇంకా ఇదేనండి వ్లాగ్‌లో అయితే నేను ఇవైతే షూట్ చేస్తున్నాననమాట. మనం ఇంటినైతే ఎప్పుడూ నీట్‌గానే పెట్టుకోవాలండి. ఎందుకంటే వర్షాకాలంలో ఇల్లు నీట్‌గుంటేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా తక్కువుంటాయన్నమాట. చలికాలం గానీ, వానాకాలం గానీ వెదర్ అయితే అంత బాగోదండి. పిల్లలకు గానీ, పెద్దలకు గానీ ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తా ఉంటాయన్నమాట. ఇట్లా వైరల్ ఫీవర్స్ గానీ, కోల్డ్ గానీ, కఫ్ గానీ ఇవి వస్తా ఉంటాయి. ఎప్పటికెప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనకే మంచిదనమాట. ఇప్పుడు ఎలాగంటే ఈగలు, దోమలు అవి ఉంటాయి గదండీ! అవి ఎక్కువ అనమాట. ఇంటి ముందు గూడా ముగ్గయితే ఇలా పెట్టుకున్నాననమాట. యాక్చువల్‌గా ఈవినింగ్ టైమే పెట్టుకుంటున్నాను ముగ్గయితే. అంతా క్లీన్ అయ్యాక మా హౌస్ అయితే ఇలా ఉంటుందండి. ఇలా ఉందనమాట. అన్నీ క్లీన్ చేశాక ఇంకా ఫ్లోర్ అంతా మాపింగ్ పెట్టేశాను. ఎక్కడివెక్కడ సర్దేశాను. నాకు ఇలా ఉండడం చాలా ఇష్టమండి. ఇంటిని ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. మన ఇల్లు శుభ్రంగా ఉంటే మన పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటాయండి. ఎప్పుడు ఇల్లు ఇలా తళతళ మెరుస్తూ ఉంటే మన మైండ్ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. మన పిల్లలకి కూడా మనం ఇలాగే అలవాటు చేయాలండి. చూడండి ఎలా ఎలా పెట్టుకున్నాను. ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయిందనమాట ఇప్పుడైతే. గ్యాస్ కౌంటర్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నాను. మిక్సీ కూడా క్లీన్ చేసుకున్నాననమాట. ఇలా అయితే ఉంది ఈవినింగ్ అయితే మా హౌస్. దేవుని గడప ముందైతే ముగ్గు అయితే పెట్టుకున్నాను. పూజ కూడా చేసుకున్నానండి. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను పూజ ఎలా చేసుకుంటానో, పిండి దీపాలు ఎలా తయారు చేయాలని కూడా చూపిస్తానండి. చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట చూపించాలని. మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికైతే బాయ్.